హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ హైదరాబాద్ వెళ్తానని చెప్పి అంటూ ఉండగా అప్పుడు మనోహరి కావాలని అమర్ని వెళ్ళనివ్వకుండా ఆపుతూ, ఏంటి అమర్, ఆంటీ చెప్పింది కదా, పద్ధతులు సరిగ్గా పాటించకపోతే అరిష్టం జరుగుతుందని. అసలే ఆ ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ పెద్దాయనకు ఉదయాన్నే గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఒక్క పూట కూడా భోజనం చేయకుండా నిద్ర చేయకుండా వెళ్ళడం అవసరమా, ఆలోచించని చెప్పి మనోహరి అంటూ ఉంటే మనోహరి మాటలు విని బాగి రామూర్తి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. సరే మనోహరి, నువ్వు అంతలా చెబుతున్నావు కదా, ఈరోజు ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే లేచి హాస్పిటల్కి వెళ్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు. నేను కూడా నీతో పాటు వస్తానమ్మరని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నువ్వెక్కడికి మనోహరి, నేను ఒక్కడిని వెళ్ళి వస్తానులే అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమర్ పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి మనోహరితో, ఏంటి మనోహరి గారు, మీరు ఏదైనా కారణం దొరికితే ఆ కారణం పట్టుకొని ఆయన్ని పిల్లల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతారనుకుంటే మీరేనా ఇలా నొక్కి నొక్కి ఉండమని చెప్పేది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు రామ్మూర్తి, నిన్ను నా పెద్ద కూతురు అన్నందుకు చెల్లెలు మరిది ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, ఏంటండి మరిది గారు అంటున్నారు, అమర్ అనండి చాలు, అసలే నాకు చిరాగ్గా ఉంది, రాతో ఫ్యాన్ అయ్యని చెప్పి అంటూ ఉంటే, ఆ ఫ్యాన్ పనిచేయడం లేదు మనోహరి గారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక్కడికి మమ్మల్ని మర్యాదలు చేయడానికి పిలిచినట్టుగా లేదు, చంపడానికి పిలిచినట్టుగా ఉందని చెప్పి మనోహరి ఇరిటేట్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు మనోహరి ఆ లారీ డ్రైవర్కి సరస్వతి మేడంని చంపమని చెప్పడంతో అతను హాస్పిటల్కి వెళ్తాడు. సరస్వతి మేడం కోమాలో నుండి బయటకు వస్తుంది. ఇక అలా ఆ డ్రైవర్ సరస్వతి మేడం రూమ్ ఎక్కడో కనుక్కొని తన రూమ్కి వెళ్ళి చంపే ముందు ఒక జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతన్ని కొట్టి యూనిఫామ్ వేసుకొని మాస్క్ పెట్టుకొని మేడం రూమ్లోకి వెళ్ళేసరికి ఆవిడ బెడ్ మీద కనిపించదు. దాంతో అతను కంగారు పడిపోయి మనోహరికి ఫోన్ చేస్తాడు. ఏరా, పని పూర్తి చేసావా, ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకు, వెంటనే హాస్పిటల్లో నుండి బయటకు వచ్చేసాయని చెప్పి అంటూ ఉంటే, అది కాదు మేడం, ముందు నేను చెప్పేది వినండి, అసలు నేను ఇప్పటి వరకు ఆవిడ్ని చంపనే లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఈడియట్, ఒక ముసల్దాన్ని చంపడానికి కూడా ఇంతలా ఆలోచిస్తున్నావా, అసలు నువ్వేం మనిషివని చెప్పి అంటూ ఉంటే, అది కాదు మేడం, అసలు నేను చంపడానికి ఆవిడ హాస్పిటల్లోనే లేరు, అందరూ కూడా ఆవిడ కోసం వెతుకుతున్నారు, తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదట అని చెప్పి అంటూ ఉంటే, ముందు నువ్వైతే హాస్పిటల్లో నుండి బయటకు వచ్చేసాయి, తర్వాత ఏం చేయాలో చెబుతాను అని చెప్పి మనోహరి, అసలు ఆ సరస్వతి మేడం ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఇప్పుడు అమర్కి నా గురించి నిజం చెప్పేస్తే ఖచ్చితంగా అమర్ నన్ను చంపేస్తాడు అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అమర్కి ఫోన్ చేస్తారు. సార్, సరస్వతి మేడం ఎక్కడికో వెళ్ళిపోయారు, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే, ముందైతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆవిడ గురించి ఏవైనా వివరాలు తెలిస్తే నాకు ఫోన్ చేయండి అని చెప్పి అమర్ ఆ మేడం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి రాతోడు వస్తాడు. ఏం జరిగింది సార్, ఎందుకు అంత టెన్షన్లో ఉన్నారని చెప్పి రాతోడు అంటూ ఉంటే, సరస్వతి మేడం ఎక్కడికో వెళ్ళిపోయారట, ఆవిడ నాతో ఏదో నిజం చెప్పాలని అనుకుంటున్నారు, ఒకవేళ ఆవిడ ఆ నిజం చెప్పడానికే నా దగ్గరికి వస్తున్నారేమో అని చెప్పి అమర్ ఆవిడ అంతలా చెప్పాలనుకునే ఆ నిజం ఏమై ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు సరస్వతి మేడం హాస్పిటల్ నుండి తప్పించుకొని అమర్ ఇంటికి వస్తుంది. లోపల అమర్ సార్ ఉన్నారని చెప్పి అడుగుతుంటే బయట ఉన్న సెక్యూరిటీ, లేరు మేడం, సార్ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే, ఎప్పుడు వస్తారు అని చెప్పి సరస్వతి మేడం అడుగుతారు. 3 రోజుల వరకు రారు మేడం అని చెప్పి అంటూ ఉంటే, అవును, అమర్కి అత్తగారి ఇల్లేంటి, అమర్కి మళ్ళీ పెళ్ళి అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మేడం, సార్కి పెళ్లి జరిగిపోయిందని చెప్పి ఆ సెక్యూరిటీ అంటాడు. అంటే ఆ మనోహరి అనుకున్నంత పని చేసేసిందా, అమర్ని పెళ్లి చేసుకుందా అని చెప్పి అలా మనసులో అనుకొని, మనోహరికి తల్లిదండ్రులు లేరు కదా, మరి అత్తగారు ఇల్లు అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, సార్కి పెళ్లి జరిగింది మనోహరి మేడంతో కాదు మేడం, మిస్ అమ్మతో అని చెప్పి ఆ సెక్యూరిటీ అనగానే, అమ్మయ్య, మొత్తానికి దేవుడు ఉన్నాడు, ఈ కుటుంబానికి అంతా మంచి చేశాడు, మనోహరితో కాకుండా మిస్ అమ్మతో అమర్ పెళ్లి జరిపించాడు అనుకుని ఇంతకీ మనోహరి ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉంటే, వాళ్ళతో పాటే సార్ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిందని చెప్పి ఆ సెక్యూరిటీ అంటాడు. దాంతో సరస్వతి మేడం టెన్షన్ పడిపోతూ, ఈ మనోహరి తన ప్రాణ స్నేహితురాలైన
ఆరుని చంపడానికి వెనకాడలేదు, అటువంటిది ఈ అమ్మాయిని చంపడానికి కూడా వెనకాడదు అని చెప్పి వెంటనే నర్సాపూర్ వెళ్ళాలి, అమర్ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మనోహరి గురించి నిజాలన్నీ చెప్పాలనుకుని మేడం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అమర్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు. చూడు సెక్యూరిటీ, ఒకవేళ సరస్వతి అనే పేరుతో ఎవరైనా వస్తే ఆవిడని ఇంట్లో కూర్చోబెట్టు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ సెక్యూరిటీ, ఇప్పుడే సరస్వతి అని ఒక ఆవిడ వచ్చారు సార్, మీ గురించి వివరాలు అడిగారు అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ ఎక్కువ దూరం వెళ్ళుండరు, వెళ్ళి ఆవిడ కోసం వెతుకు అని చెప్పి అమర్ అంటాడు. దాంతో ఆ సెక్యూరిటీ చుట్టుపక్కల అంతా కూడా సరస్వతి మేడం కోసం వెతికి, సార్ ఆవిడ ఎక్కడా కనిపించలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటే, సరే ఒకవేళ ఆవిడ మళ్ళీ వస్తే లోపల కూర్చోబెట్టు అని చెప్పి అమర్ రాథోడ్తో ఈ విషయం చెబుతాడు. సార్ ఒకవేళ మనం సరస్వతి మేడంకి ఫోన్ చేస్తాయని చెప్పి అంటూ ఉంటే ఆవిడ దగ్గర ఫోన్ లేదు రాథోడ్, ఇప్పుడు ఒకవేళ మనం ఇంటికి వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు, ఆవిడ నా వివరాలు తెలుసుకున్నారంటే నిజం చెప్పడానికి ఇక్కడికే వస్తారేమో, మనం ఇక్కడే ఉందామని చెప్పి అంటూ ఉంటే చాటుగా ఉండి మనోహరి వాళ్ళ మాటలు వింటుంది. అమ్మో సరస్వతి మేడం ఇక్కడికి వచ్చి అమర్కి నిజం చెప్పేస్తే ఆరుని చంపినందుకు నన్ను క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాడు, ఎలాగైనా సరే అమర్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవాలి, కానీ ఎలా, ఇందాక ఆచారం పేరుతో అమర్ని హైదరాబాద్ వెళ్ళనివ్వకుండా ఆపాను, ఇప్పుడు గనక మళ్ళీ వెళ్ళిపోదామంటే 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. మనోహరి ఏం చేయాలో సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు సౌరవ్ వాళ్ళు సూర్యాపేట వైపు వచ్చి ఒక అతన్ని ఇటువైపు కార్లు ఏమైనా వెళ్ళాయా అని చెప్పి అడుగుతూ ఉంటే వెళ్ళాయని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇంతకు ముందే ఒక కారు వెళ్ళిందని చెప్పి అంటూ ఉంటే అయితే మాకు కావాల్సిన అమ్మాయి అదే కారులో వెళ్ళుంటుందని చెప్పి సౌరవ్ అంటూ ఉంటాడు. మీరు చూస్తుంటే ఇక్కడి వాళ్ళలాగా లేరు, అసలైన ఆ కార్ని పట్టి మీకు కావాల్సిన మనిషిని ఎలా పట్టుకుంటారో, అక్కడ 100 ఊర్లు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఉన్న 100 ఊర్లలో మీకు కావాల్సిన మనిషి ఏ ఊర్లో ఉందో ఎలా తెలుస్తుందని చెప్పి అతను అంటూ ఉంటే ఈ సౌరవ్ తలుచుకుంటే ఖచ్చితంగా కావాల్సిన మనిషిని పట్టుకోగలడు, ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పి సౌరవ్ మళ్ళీ కార్లో ఎక్కి కూర్చొని అలా మనోహరి కోసం వెతుకుతూ ఉంటాడు. మరోవైపు యమపురి దగ్గర ఆరు ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడు గుప్తా లోపల నుంచి రాగానే, ఏంటి గుప్తా గారు, మీ రాజుగారు మీ మీద మండిపడుతున్నారా, ఒకవేళ లోపలికి వచ్చి మీ రాజుగారికి అసలు జరిగిన తప్పంతా నా వల్లే జరిగిందని, ఉంగరం నేనే కొట్టేశానన్న నిజాన్ని చెప్పేనా అని చెప్పి అంటూ ఉంటే ఆ లెక్కలు మేము చూసుకుంటాం బాలిక, ముందైతే నువ్వు నీ పిల్ల పిచ్చుకల్ని చూడు అని చెప్పి ఆ మాయ దర్పణంలో పిల్లల్ని చూపిస్తానని చెప్పి గుప్తా అంటూ ఉంటే నిజంగానే నా పిల్లల్ని చూపిస్తారా గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నిజంగానే చూపిస్తానని చెప్పి రామ్మూర్తి ఇంటిని గుప్తా చూపిస్తూ ఉంటే ఇది ఎవరిల్లు గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతుంది. ఇది నీ ఇల్లే బాలిక అని చెప్పి గుప్తా అంటాడు. అంటే నా తల్లి తండ్రి ఈ ఇంట్లోనే ఉంటారా గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే నీ ఇల్లు అంటే నీ ఇల్లు కాదు, నీ పతిదేవుడి ఇల్లు, ఇప్పుడు నీ పతిదేవుడు ఆ మిస్సమ్మని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మిస్సమ్మ పుట్టినిల్లే ఈ ఇల్లు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అంటే మీరు ఆ ఉద్దేశంతో అన్నారా, ఒక్క క్షణం ఇది నిజంగానే నా పుట్టినిల్లేమో అనుకుని ఎంత ఆనందపడిపోయానో తెలుసా గుప్తా గారు అని చెప్పి ఆరు బాధపడుతూ ఉంటుంది. సరే కానీ పిల్లల్ని చూపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అందులో పిల్లలు కనిపిస్తూ ఉంటారు. గుప్తా గారు ఇక్కడ వైఫై కనెక్షన్ ఏది లేదు, అసలు ఇందులో బొమ్మలు ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పి ఆరు ఆశ్చర్యంగా తన పిల్లల్ని చూసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడు బాగి ఇంట్లో రామ్మూర్తి పిల్లలందరికీ కూడా వడ్డిస్తూ ఉంటాడు. అమర్ని కూడా భోజనానికి పిలవమని చెప్పి రామ్మూర్తి బాగీకి చెప్పడంతో బాగి మెల్లిగా అమర్ రూమ్ వైపు వచ్చి ఏమండి మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు రండి అని చెప్పి కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటుంది. తర్వాత అమర్ అక్కడికి వస్తాడు. నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటే మీరెందుకు బాబు బయటకు వెళ్ళడం, ఇక్కడే చేయి కడుక్కుందరు కానీ అని చెప్పి బాగీని నీళ్లు తీసుకురమ్మని చెబుతూ ఉంటాడు. దాంతో బాగి గ్లాసులో నీళ్లు తీసుకువచ్చి అమర్తో ఏవండి ఇందాక నుండి ఈ బరువుని మొయ్యలేకపోతున్నాను, కొంచెం చేయి కడుక్కోండి అని చెప్పి అలా మెల్లిగా ఇష్ అంటూ సైగలు చేస్తూ అమర్కి చెబుతూ ఉంటే ఇదంతా చూస్తున్న రాథోడ్ నవ్వుకుంటాడు. నిజంగా మా సార్కి ఎంత గొప్ప అత్తగారి ఇల్లు దొరికిందో, చేయి కడుక్కోవడానికి మేమైతే బయటకు వెళ్ళాలి, అదే మా సార్కి అయితే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎన్ని మర్యాదలు దక్కుతున్నాయో అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు.
తర్వాత రామ్మూర్తి సార్కి ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటే బాగి టేబుల్ ఫ్యాన్ తీసుకువచ్చి అమర్ ముందు పెడుతుంది. ఇక ఇదంతా చూస్తున్న ఆరు సంతోషపడిపోతూ, నా పెళ్లిలో ఒక వెల్తి కనిపించేది గుప్తా గారు, మా ఆయనకు ఇలా అత్తగారింటి నుండి మర్యాదలు దక్కలేదే అని, నా పిల్లలకు అమ్మమ్మ ఇల్లు లేదని చెప్పి ఎప్పుడు కూడా నాకు అనిపించేది. కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు అమ్మమ్మ ఇల్లుంది, నా భర్తకు మామగారు ఉన్నారు అని చెప్పి నిజానికి ఇదంతా నా కుటుంబం అయితే ఎంత బాగుండేదో అనిపిస్తుందని చెప్పి ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటే, అప్పుడు గుప్తా నిజానికి ఇవన్నీ నీకు చెందాల్సినవే బాలిక, కాకపోతే ఆ దేవుడు నీ విధిరాతను మరోలా రాయడం వల్ల అన్నిటిలో నువ్వు ఓడిపోయావని చెప్పి గుప్తా కూడా మనసులో అనుకుని బాధపడిపోతూ ఉంటాడు. ఈ విషయంలో బాగీని చూస్తూ ఉంటే నాకు ఈర్ష్యగా ఉంది గుప్తా గారు అని చెప్పి ఆరు అనుకుంటుంది. తర్వాత రామ్మూర్తి బాగీతో, అమ్మ బాగి నువ్వు కూడా వచ్చి బాబుగారి పక్కన కూర్చుని భోజనం చేయమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి భయపడిపోతూ అమర్ పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అమర్ బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.